93లో అల్లిబిల్లి అంగూర తోట అనే పాటతో మీ ఇద్దరి ప్రస్థానం, అంటే వారి పాటని క్యాసెట్ రూపంలో మీ ఆధ్వర్యంలో కూడా బయటకు వచ్చిన పరిస్థితి, ఎంతో అనుబంధం అందశ్రీ గారికి మీకు కూడా. ఏం చెప్తారు సార్? వారు లేరు అనే వార్తను నిజంగా యావత్ తెలుగు సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా చాలా దురదృష్టకరమైనటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే తెలంగాణ తొలినాళ్ళ నుంచి కూడా తెలంగాణ సంస్కృతికి పునాదిగా నిలబడ్డటువంటి వ్యక్తి అందశ్రీ గారు. ముఖ్యంగా అందరికన్నా ఎక్కువగా నాతోనే వారి అనుబంధం ఉండేది, నాతో ఆత్మీయత ఉండేది. ఇద్దరము కలిసి సాంస్కృతిక ఉద్యమంలో సుదీర్ఘ ప్రయాణాన్ని మేము కలిసి నడిచిన వాళ్ళం. అన్నింటికన్నా ముఖ్యంగా నేను తొలినాళ్లలో రేడియోలలో అక్కడిక్కడ పాటలు పాడుతున్నప్పుడు, నేను 93లో ఇక్కడ నేను బీఈడీగా జాయిన్ అయినటువంటి తొలినాళ్లలో కూడా అప్పటికి ఇంకా ఆయన కాఫీ మేస్త్రిగానే పనిచేస్తా ఉన్నాడు. అప్పుడప్పుడే ఇట్లా పాటలు రాసుకునేవాడు, పాటలు అల్లుకునేవాడు. చాలా పాటలు, జానపద గీతాలు కానీ అప్పుడప్పుడే కొన్ని సామాజిక గీతాల వైపు ఆలోచిస్తున్న క్రమంలో ఆయన రాసినటువంటి జానపద గీతాలన్నింటిని కూడా నేను ఆడియో రూపంలో బయటకు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మా ప్రస్థానంలో ప్రతిదీ కూడా, అంటే ఒక్క రోజు 2 రోజులు కూడా ఇడిచి ఉండలేనటువంటి ప్రయాణం మా ఇద్దరిది. చాలా పాటలు ఇక్కడ హైదరాబాద్ లో, అప్పుడు నేను ఇక్కడే దోమలగూడలో ఉండేవాడిని, ప్రతిరోజు నా దగ్గరికి వచ్చేవాడు. దాని నుంచి నేను తెలుగు యూనివర్సిటీ హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు, జానపద కళలను అభ్యసించేటప్పుడు కూడా చాలా రోజు, అంటే ఆయన జీవితంలో ఆ సాంస్కృతిక బంధం కొనసాగుతున్నటువంటి కాలంలో ప్రతిరోజు కూడా మేము కలుసుకునే వాళ్ళం. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం మొదలైనటువంటి రోజులలో ఇటు టీఆర్ఎస్ కానీ కేసీఆర్ రాజీనామా చేసినటువంటి ప్రస్థానం నుంచి మొదలుకొని మనకు కూడా ఒక సాంస్కృతిక బలమైన ఉద్యమం ఉండాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అందశ్రీ గారు నేను ఇద్దరం కూర్చొని ఈ ధూమ్ధామ్, అంతకు ముందు పల్లె జాతర అని అంతర్పు నాగరాజు తమ్ముడు ఇది మొదలు పెట్టేవాడు. దాన్ని ఒక సాంస్కృతిక ఉద్యమం మలచాలంటే ఒక బలమైనటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమం ఉండాలి అన్న ఆలోచన చేసినప్పుడు తెలంగాణ ధూమ్ధామ్ను వారితో చేసుకోవడం జరిగినది. ముఖ్యంగా ఎట్లా ఉండాలి, స్టేజ్ ఎట్లా ఉండాలి, ఎట్లా మొదలు పెట్టాలి అన్నటువంటి పూర్తిగా ఒక విభిన్నమైనటువంటి ఆలోచనతో మనం పోదాం. పూర్తి విప్లవాత్మకమైనటువంటి భావజాలంతో కానీ ఇంకొక రకం కానీ ఇప్పుడు అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. వాటికి భిన్నంగా ఉండాలి అని అంటే మనము పతనమైపోయినటువంటి సంస్కృతిని భుజాన వేసుకొని మనం పోదామన్న ఆలోచనతో ధూమ్ధామ్ పెట్టినప్పుడు మొదటి పాట అందశ్రీ గారిది చూడా చక్కని తల్లి సుక్కల్లో జాబిలి అని మా నాగరాజు దాన్ని కాంపోజింగ్ చేసినప్పుడు ఆ పాట వేదిక మీద ప్రదర్శిస్తుంటే అసలు వాస్తవంగా ధూమ్ధామ్ కి ఒక వేదిక నిలబడ్డది పాట. అక్కడి నుంచి మొదలైంది. ఏవి మన పల్లెల్లోన మరి ఇలాంటి అన్న దాని నుంచి అనేకమైనటువంటి పాటలు రాసిండు. అట్లా వేదిక మీద అప్పుడు తొలినాళ్ళు ఎక్కువ పాటలు కూడా లేవు ఆ రోజుల్లో. అందశ్రీ గారు అప్పుడే తల మీద చుట్టాబట్ట పళ్ళ పాట రాసింది, పెనుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెల్లో అని ఆ పాట. దాని తర్వాత నేను వారితో ప్రతి తెలంగాణ పాట ప్రతిదీ నాతోనే పంచుకున్నాడు. ఇక నువ్వే పాడాలని నా కోసమే పాటలు రాసిండు. గల్లు 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 గజ్జల మూత అన్న లారా ఓ తెలంగాణ, అట్లా అనేకమైనటువంటి పాటలు. జనజాతరలో మన గీతం కావచ్చు, ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, ఇట్లాంటి అనేకమైనటువంటి గీతాలన్నీ కూడా నాతోనే రాసిండు. జయ జయ తెలంగాణ కూడా మేమిద్దరం కూర్చొని రాసినప్పుడు కూడా ఎట్లా ఉంటది నాన్న, మనకు గీతం ఉండాలి కదా ప్రారంభోత్సవానికి అన్నప్పుడు. ధూమ్ధామ్ ప్రారంభోత్సవం గీతానికి ఒక గీతం కావాలన్న ఉద్దేశంతో రాసింది అది ఆ పాట. అట్లా అక్కడ నుంచి ప్రయాణం మొదలైపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా ప్రతి వేదిక మీద తను ఉన్నాడు, మేము ఉన్నాం. ఆయన రాసిన అనేకమైనటువంటి ఉద్యమ పాటల తూటాలన్నింటినీ కూడా మేమే పేర్చాం మా దళాల నుంచి. అట్లాంటి అలా కష్టాల కడలికి ఎదురు నడిచిన వాడు కాస్త కుదుట పడడో లేడో ఇప్పుడు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. చాలా మంది కూడా ఈ దుఃఖ సమయంలో ఉన్నారు, తెలంగాణ కవులు కానీ కళాకారులు కానీ తెలంగాణ ప్రజలు కూడా. ఎందుకంటే అందశ్రీ గారి పాట తెలియని మనిషి అంటూ లేడు కదా. ప్రతి పాట ఒక తూటానే, ప్రతి పాట ఒక హిట్ ఆయనది. ఒక్క పాటను కూడా మనం తీసి ఈ పాట బాగుంది ఈ పాట బాగలేదని అనలేమనంటే పూర్తిగా సమాజాన్ని తట్టి లేపే విధంగానే వారి మాటలు కావచ్చు, పాటలు ఉండేవి. ధన్యవాదాలు బాలకృష్ణ గారు, వారితో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.